भारती भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. శ్రీరంగం మనము దర్శనం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అంటే మనము మెయిన్ ఎంట్రన్స్లో ఆల్మోస్ట్ లోపల వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక మనము చూడొచ్చు, ఒక అద్దాలది ఒక బాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో దాంట్ లోపల ఒక రాజు, ఒక రాణి, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఒక నలుగురితో బొమ్మ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. సో దాని గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. వాళ్ళు ఎవరు, ఎందుకు అట్లా పెట్టినారు. సో ఆ ప్రదక్షిణ మార్గంలో అయితే మనము చూడాల్సింది ఏమేమి ఉంటుందంటే, జస్ట్ ఈ భగవంతుడు కరూరవళి నాచార్ అని ఉంటుంది. తర్వాత అక్కడనే అటుపక్క ఈ ఆ అద్దం లోపల నలుగురిది ఒక బొమ్మ విగ్రహం ఉంటుంది. తర్వాత అట్లే ప్రదక్షిణ చేస్తే భిక్షుక్షేణ, ఆంజనేయ, తర్వాత విభీషణ వాళ్ళ గుడిలు ఉంటాయి, నంపెళ్ళది పిల్లర్స్ ఉంటాయి. ఆ సర్కిల్ అనమాట. అక్కడ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మామూలుగా అక్కడ ఇప్పుడుండే సిస్టంలో అయితే అటుపక్క పోయే అవసరం చాలా తక్కువ ఉంటాయి. అంటే దర్శనం చేసుకునేసి కూడా అవతల పోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. లైన్లు వచ్చినప్పుడు కూడా లైన్ నుంచి బయట పోకుండా అటుకోవడానికి కుదరక ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది, అటు చూడొచ్చు అనమాట. సో వాళ్ళ గురించి మనము ఈరోజు చర్చిస్తాం. సో విజయరంగ చొక్కనాథర్ అని చెప్పేసి ఆయన మధురై యొక్క రాజ్యం, మధురై అక్కడికి సంబంధించిన ఒక రాజు. ఈ శ్రీరంగంలో కైశిక ఏకాదశి అని అంటే కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఒక ఏకాదశి, ఆ కైశిక ఏకాదశి అని ఒక ఏకాదశి చేస్తారు. చాలా విశేషం ఉంటుంది. జనరల్కి అయితే నంపెరుమాళ్ టైం రెస్ట్ తీసుకుంటాడు, టైంకు మేల్కొంటాడు. అయితే ఆ రోజు అయితే రాత్రి పూర్తిగా మేల్కొని ఉంటాడు స్వామి. అక్కడ రాత్రి కైశిక పురాణం అని ఒక పురాణం చదువుతారనమాట. అదే సందర్భంలో భగవంతుడికి 365 వస్త్రాలు, అంటే ఈ చెదర్లాగా భగవంతుడికి ఒక చెదర్ కప్తారు, ఒక ఆరతి చేస్తారు, ధూపదీపం అవుతుంది. తర్వాత ఇంకొక చెదర్ కప్తారు, ఇంకొక ధూపదీపం అయిపోతుంది. ఈ విధంగా రాత్రి పూర్తిగా ఆ కైశిక పురాణము పారాయణం చేస్తారు. భగవంతుడు అది వింటాడు. తర్వాత అక్కడి నుంచి అట్లే పొద్దున దగ్గర 4:45 ఆ టైంలో మనం చూడొచ్చు అనమాట. భగవంతుడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేప్పుడు ఈ కర్పూర పడియట్ర సేవ అని చెప్తారు. కర్పూరం అంటే మీకు తెలిసిందే, కర్పూరం. పడియట్ర అంటే ఆ స్టెప్స్ నుంచి ఆ మెట్ల నుంచి భగవంతుడు పైకి పోయే ఒక దృశ్యము, అది చాలా బాగుంటుంది చూడడానికి. చాలా శ్రీరంగ విభో విజయీ భవ అని చెప్తా ఉంటారు. తర్వాత ఆరేయర్లో ఏదో పాటలు పాడుతూ ఉంటారు. పాటలు తగ్గట్టి కొద్దిగా నృత్యం లాగా అటు ఇటు భగవంతుని కూడా వేరే విధంగా అక్కడ ఒక నడిపించడం, ఆ పైకి వచ్చి ఆయన ఒక నడకని అక్కడ కూడా చూపిస్తారు. ఆ సందర్భంలో జస్ట్ ఒక స్టెప్ పైకి ఎక్కినప్పుడు పైనుంచి మంచిగా ఉంటుంది, ఫ్లవర్స్, మంచి పుష్పాలతోటి ఈ కర్పూరం పొడి చేసుకునేసి రెండు మిక్స్ చేసి ఈ అరయర్లు ఒక సైడ్ నుంచి పాడుతూ ఉంటాయి. ఒక నుంచి మంచిగా అలంకారం చేసి దేవుడు అప్పుడే అన్ని రకాల బట్టలు వేసుకునేసి ఇప్పి మళ్ళీ వేరే డ్రెస్సులు వేసుకునేసి మళ్ళీ ఇంకా గుడి లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక సైడ్ నుంచి శ్రీరంగ విభో విజయీ భవ అని పాడుతూ ఉంటే పైన అట్లే ఈ కర్పూరము ఫ్లవర్స్ రెండు మిక్స్ చేసి అట్లే విసిరేస్తారనమాట.
అది చిన్నగా భగవంతుడి పైన పడతా ఉంటుంది, పల్లకి పైన పడతా ఉంటుంది. అట్లా పడినప్పుడు మళ్ళీ ఒక స్టెప్ పైకి తీసుకుని పోతారు. మళ్ళీ ఒక స్టెప్ పైకి తీసుకుని పోయి మళ్ళీ సేమ్ శ్రీరంగ విభో విజయీ భవ అని చెప్పేసి మళ్ళీ పాశురాలు పాడతారు, దివ్య ప్రబంధం కొద్ది పాడతారు. తర్వాత మళ్ళీ ఒక స్టెప్ పైకి ఎక్కిస్తారు. తర్వాత మళ్ళీ భగవంతుని చిన్నగా నడకలు చూపిస్తారు. తన చేతులు భగవంతుని ఆ ఊపేదో చూడడానికి చాలా బాగుంటాయి. కొద్దిసేపే ఉంటుంది, అది ఎక్కువసేపు ఉండదు. అండ్ డివోటీస్ చాలా అర్లీగానే వచ్చి అక్కడ నిలబడతారు. యాక్చువల్లీ నైట్ చాలా మంది ఆ కైశిక పురాణం వినడానికి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఉంటారు. అయితే అది అర్థం కాకుండా తమిళ్లో చెప్తారు కాబట్టి, అయినా కానీ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, ఫుల్గా కూర్చొని ఉంటారు. తర్వాత అట్లే భగవంతుని ఆ కర్పూర పడియట్ర సేవ కోసం మళ్ళీ అందరూ అటువైపుకి వస్తారు. అట్లా ఒక్కప్పుడు ఏమైందంటే ఈ విజయరంగ చొక్కనాథర్ ఆయన కూడా ఆయన ఫ్యామిలీ తోటి కలిసి పెద్దరాజు ఆయన కూడా వస్తాడు. అయితే ఏమవుతుందంటే భగవంతుడు ఆ సమయంలో భగవంతుడు ఆల్రెడీ ఆ కర్పూర పడియట్ర సేవ అప్పుడే అయిపోయి భగవంతుడు పైకి చందన మంట పైకి ఎక్కేసి ఉంటాడు. ఏముంది అక్కడ నుంచి ఒకసారి కిందకి తెచ్చేసి మళ్ళీ ఒకసారి భగవంతుడికి అదే ఉత్సాహం చేపిసి మళ్ళీ పంపిస్తామని అనిపించింది రాజుకు. ఆయన వచ్చినప్పుడు అయిపోయింది కదా, ఆయన మళ్ళీ చూడాలంటే మళ్ళీ రాజు బిజీగా ఉంటాడు, అంత దూరం నుంచి రావాల మొదటి నుంచి. సో ఎంత వచ్చినాడు, దేవుడు ఇంకా లోపల పోలేదు కదా, సరే ఇదొక సేవని మళ్ళీ చేపిస్తాము, మళ్ళీ ఒకసారి చేద్దామని పూజారికి అంత చెప్తారు అర్చక స్వామిలకు, మళ్ళీ ఒకసారి చేయండి అని. అయితే అర్చక స్వాములు ఎవరు కూడా ఒప్పుకోలేరు. ఎందుకంటే ఆయనకు మంచి మధురంగానే చెప్పినారు, ఆయనకు నొప్పి రాకుండా, రాయ నీ ఒక సామాన్య రాజు, భగవంతుడు ఎంత గొప్పవాడు, బ్రహ్మాది రాజే, సురరాజ రాజే, దేవతలకు అంత రాజు ఆయన, లోకలకు ఆయన రాజు, పద్మాది రాజే, ప్రతి ఒక్క దానికైనా ప్రతి ఒక్క దానికి ఇన్ఛార్జ్ ఆయన, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి ఆయన ఇన్ఛార్జ్, ఆయన రాజు. ఆయన్ని మళ్ళీ ఒకసారి కిందకు దింపేసి మళ్ళీ ఒకసారి బ్యాగ్ పిలుచుకొని రావడం అంటే అది కుదరదు. నీవు కావాలంటే ఆయనకు వెయిట్ చేయొచ్చు, కానీ ఆయన్ని మళ్ళీ ఒకసారి ఆ సేవని చేపించాలంటే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది, ఈ సంవత్సరం అయితే మళ్ళీ ఒకసారి చేయడానికి కుదరదు అని చెప్తే ఆయన ఏమి బాధపడలే. సత్వగుణం ఉంది పాప, తన తప్పును కూడా అర్థం చేసుకున్నాడా, నేనే ముందు రావాల్సింది దేవుడి కోసము, ఎందుకంటే దేవుడిచ్చిన పదవి రాజుగా నన్ను మొదలు పెట్టినాడు, ఆయన సేవ కోసం నేను రెడీగా ఉండాలి, కానీ నా కోసం మళ్ళీ ఆయన దగ్గర సేవ చేయించడం బాగుండదు పూజాల దగ్గర, సరే అని చెప్పేసి తన తప్పుని అర్థం చేసుకునేసి అడిగిందే తప్పు అని చెప్పేసి అనుకున్నాడు. సరే అయితే మనమైతే ఏమంటాం, మనం సరే ఇంకా ఈరోజు తెరవరంటే కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ సేవ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ వెళ్ళిపోతాం. అని తాను అంత పెద్ద రాజ్యం వదిలేసి, తన ఉండి అన్ని భోగసుఖాలు వదిలేసి పట్టుతోటి ఆ పట్టుదల పడింది, ఎట్టు కూడా దేవుడిని ఆ సేవ నేను చూడాలా, ఆ సేవ చూసే వెళ్ళాలా అని చెప్పేసి ఆశతోటి నంపెరుమాళ్ కోసం 1 సంవత్సర పాటు అక్కడ ఉండిపోయినాడు. తన భార్య, తన కొడుకు, కూతురు అందరూ అక్కడే ఉండిపోయినారు. అయితే ఈ విషయం భగవంతుడికి నంపెరుమాళకు చాలా నచ్చింది. సామాన్యంగా మనము కొద్దిసేపు నిలబడాలంటేనే కుదరదంటాము. మనం ఎంతో మందిని చూస్తాం, లైన్లో సగం పోయిన తర్వాత మళ్ళీ ఓపిక లేకుండా రిటర్న్ రావడము, వెళ్ళిపోవడము, ఏదేదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెరవరంట, ఇంతసేపు పడతాయంటే మనమేమే పెద్ద రాజులేం కాదు, కానీ ఆయన అంత పెద్ద రాజు, ఎంతో రెస్పాన్సిబుల్ జాబ్ ఉంది ఆయనకి అక్కడ. అన్ని వదిలేసి నంపెరుమాళ్ సేవలో ఉండిపోతాడు 1 year వరకు. నెక్స్ట్ ఆ కర్పూర పడియట్టు సేవ వరకు అక్కడ ఉండిపోతాడు. అంతేకాకుండా భగవంతుడికి ఇప్పుడు ఏదైతే నంపెరుమాళ్ ఈ రత్నాంగిని వేసుకుంటాడు వైకుంఠ ఏకాదశి రోజు, అప్పుడు మీరు పెరియ పెరుమాళ్ దగ్గర పోయి చూస్తే ముత్యాంగి అని ఒక డ్రెస్ ఉంటుంది, ఫుల్ ముత్యాలతోటి ఉంటుంది. ఆ డ్రెస్ వచ్చి ఈయనే విజయరంగ చొక్కనాథరే చేపించింది దేవుడి కోసం. ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ సంవత్సరం దాన్ని భగవంతుడికి అర్పించినాడని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఆ పాదాల కాడ ఆయన పేరు కూడా మెన్షన్ చేసినారు, ఆయన సేవ అని చెప్పేసి. అంతేకాకుండా ఈ తులామాసంలో అయితే భగవంతుడికి అన్ని
బంగారు వస్తువులే ఉంటుంది. ఆచమన కప్పు గాని, బెల్లు గాని, ప్లేట్లు గాని, అభిషేక బిందెలు గాని అన్నీ ఈ విజయరంగ చొక్కనాథరే భగవంతుడు పెనుండి ప్రేమలో చేసిచ్చినాడనమాట. సో, విజయరంగ చొక్కనాథర్ మళ్ళీ ఆ సంవత్సర పాటు ఆ సేవకు వెయిట్ చేసినాడు. ఉండే ఒక సంవత్సరం కూడా మంచిగా దేవుడికి ఇక్కడ నంపెరుమాళ్ళకి మంచి మంచి సేవ చేసినాడు. తులాకావేరి మహాత్మ్యాన్ని యొక్క గ్రంథం కూడా ఆయన రాసినాడు. తెలుగులో ఉంటుంది అది. అట్లే చాలా సేవ నంపెరుమాళ్ళకి చేసినాడు. అది నంపెరుమాళ్ళకి చాలా ప్రసన్నమైంది. ఆయన ఉన్నంత వరకు మళ్ళీ ఎప్పుడు కూడా మిస్ కాకుండా ప్రతిసారి నంపెరుమాళ్ళది కర్పూర పడియట్ర సేవ చూడడానికి వస్తా ఉంటాడు. అయితే ఆయన ఎప్పుడైతే శరీరం త్యాగం చేసినాడా, శరీరం వదిలేసిన తర్వాత కూడా భగవంతుడు ఆయన చేసిన సేవల్ని మర్చిపోక అక్కడ ఎంత గొప్ప గొప్ప వాళ్ళే ఆ పరిక్రమ మార్గంలో మనకు దొరకరు. కానీ ఈయనకు ఒక అవకాశం ఇచ్చినాడు. నా కోసమైన సంవత్సర పాటు అన్ని వదిలేసి ఉన్నాడు కదా, నేను కూడా ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు, గర్భగుడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి వచ్చినప్పుడు ఆయనకు దర్శనం ఇవ్వాలి. అందుకోసం ఆయన ఒక బొమ్మని, ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టమన్నారు. ఇప్పుడు కూడా ఆయనకు భాగ్యం ఉంటుంది. కరెక్ట్ స్వామి అక్కడ స్టెప్స్ నుంచి కింద దిగడము, అక్కడ నుంచి బాగా చూడడానికి అవుతుంది. తర్వాత స్టెప్ నుంచి పైకి ఎక్కడం కూడా అక్కడ నుంచి చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా నంపెరుమాళ్ ఆయన పైన తన ఒక కృపని చూపించాడు. శ్రీ నంపెరుమాళ్ కీ జయ, శ్రీ రంగనాచార్ కీ జయ.